అందరికి నమస్కారం అండి. కేంద్రం సంచలనం ప్రకటన మారనున్న 2 కొత్త రూల్స్ రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి 2 రకాల అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. టోల్ పేమెంట్స్ ఖచ్చితంగా డిజిటల్ ద్వారానే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మన ఫోన్‌పే, గూగుల్ పే కదా వాడతాం కదా! పేమెంట్ చేయాలి. ఇక అదే దేశవ్యాప్తంగా పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానానికి సంబంధించి ఇక మారే ప్రాసెస్‌లో భాగంగా నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాలు ఏదైతే ఉందో క్యాష్ పేమెంట్‌ను అధికారికంగా నిలిపివేసిందనమాట. ఇక క్యాష్ ఇస్తే తీసుకోరనమాట ఇవన్నీ కూడా. దీంతో క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్ పూర్తిగా ఈ టోలింగ్ ఆపరేషన్‌కు మారాలనే లక్ష్యంతో సో, ఇక ఏదైతే క్యాష్ అయితే తీసుకోరనమాట. సో, టోల్ ప్లాజాల వద్దంటూ వాహనాలు వేచి ఉండాల్సిన సమయం అనేది లేకుండా టోల్ వసూలు వేగంగా జరగడానికి. సో, ఇందులో వచ్చేసి ముఖ్యంగా నేషనల్ హైవే సిస్టమ్ అంతర్రాష్ట్రాలు అదేవిధంగా ఎక్స్‌ప్రెస్‌లు 1150 టోల్ ప్లాజా ప్రభావం ఉంటుంది. దీనితో పాటు ప్రదేశ్‌లోని జాతీయ రహదారులు. సో, అదేవిధంగా ప్రయాణించే వాహనాలకు 10% వరకు పెంచారనమాట. ఎక్స్‌ప్రెస్ వేలపై 1.5% నుంచి 3.5% అయితే పెంచారని చెప్తున్నారు. అంటే ఏ రూట్‌లో పెరిగాయి ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ వే అయితే ఏదైతే ఎస్‌యూవీ టోల్ ప్లాజాకి సంబంధించి చూసుకున్నట్లయితే రూ. 665 నుంచి 675కి పెంచారు. టూ వీలర్ వచ్చేసి రూ. 330 నుంచి 335కి అయితే పెంచినట్లు చెప్తున్నారనమాట. ఇక గోరఖ్పూర్ కూడా పెంచారు. అదేవిధంగా పెంచిన కొత్త ధరలు కూడా బస్సులు, హెవీ కమర్షియల్ వాహనాలు వర్తించనున్నట్లు క్యాష్‌లెస్ పేమెంట్ వలన టోల్ ప్లాజా వద్ద పేమెంట్ మరింత వేగంగా, ఈజీగా అయితే కాబోతుంది. సో, ఇక ఫాస్ట్‌గా రీచార్జ్ చేసుకోవాలనమాట. సో, ఎందుకంటే ఎప్పటికీ టోల్ ప్లాజాలు దాటే వరకు రూ. 3075 అనేది ఫాస్టాగ్‌లో రీచార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక నుంచి. సో, లేదంటే అడిషనల్‌గా పేమెంట్‌లు కూడా ఎక్కువ రేట్లు కట్టాల్సి అయితే ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో, ఇవన్నీ ఎప్పటి నుంచి అమలవుతాయంటే మనకి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి అయితే రావడం జరుగుతుందండి. ఇవి దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో కూడా, ఏపీలో కూడా. ఇక్కడ మనకు ఒకవేళ మీ వాహనానికి గనుక ఫాస్టాగ్ లేకపోయినా, అది పని చేయకపోయినా ప్రత్యామ్నాయంగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అదనంగా కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట మనము. ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అయితే ఇచ్చారు. ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి చాలామందికి డ్రైవింగ్ లైసెన్సు కొత్త నిబంధన కావచ్చు, కొత్త రూల్స్ ఏంటని చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ మరింత కఠినతరం చేశారనమాట. సో, ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన లర్నింగ్ లైసెన్సు ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థులు తప్పనిసరి రోడ్డు భద్రత, ఆన్‌లైన్ అవగాహన పరీక్షలు ఉత్తీర్ణ అయితే కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే ప్రస్తుతం ఉన్న 2 అంచెల విధానాన్ని ఇకపైన 3 అంచెలుగా మారనుంది. సో, అంటే 3 స్టేజ్‌లుగా చేశారనమాట. సో, గతంలో ఈజీ ప్రాసెస్ ఉంటే ఇప్పుడు కాస్త కఠినం చేశామని చెప్తున్నారు. ఆన్‌లైన్ రోడ్డు భద్రత శిక్షణ కోర్సును పూర్తి చేయాలనమాట. రవాణా శాఖ జాయింట్ కమిషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. 3 గంటల నేటతో 6 మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్ రోడ్డు భద్రత శిక్షణ కోర్సు విషయంలో అధ్యయనానికి ఇప్పటికే ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి నివేదిక రాగానే తప్పనిసరి ఇవన్నీ కూడా అమలు చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో వీడియో పాఠాలు, ట్రాఫిక్ నిబంధనలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. డ్రైవింగ్ పద్ధతుల అవగాహన కల్పిస్తారు. అద్దాల సరైన వినియోగం, సురక్షిత ఓవర్‌టేకింగ్ సంబంధించి అదేవిధంగా వంటి అంశాలతో పాటు వాస్తవ ప్రమాదాల వీడియోలు చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లు వివరిస్తూ అన్నీ కూడా అందులో అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యంగా ఆర్‌సీలు లైసెన్స్‌లు కావచ్చు, అవి ఇంటికే వచ్చే విధంగా కొత్త నిబంధనలు కూడా చేయడం అయితే జరిగింది కదా! ఇప్పుడు కొత్త అప్డేట్ కూడా మరొకటి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.